పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న మన రైతు సోదరులకు అందరికీ నా నమస్కారము. నా పేరు డాక్టర్ పివికే జగన్నాథరావు. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము అనకాపల్లిలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ హెడ్గా పనిచేస్తున్నాను. మనం ఈరోజు బెల్లం నుంచి తయారు చేసే వివిధ విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాము. చెరుకు రైతులకు ముఖ్యంగా ఎవరైతే బెల్లం తయారు చేస్తారో చెరుకు నుంచి సంవత్సరంలో మనకు వచ్చే పంట గనక మనకి సంవత్సరం వరకు ఆగి అప్పుడు మనం బెల్లం తయారు చేసి దాని నుంచి వచ్చే ఇన్కమ్తో మిగతా సంవత్సరం అంతా ఉండవలసి వస్తున్నది. దానితో వాళ్ళకి ఇన్కమ్ అనేది 2-3 నెలలు ఉండడం వల్ల వాళ్ళకి మిగతా నెలంతా వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుంది కనుక వాళ్ళకి ఎంత రెవెన్యూ అనేది రావట్లేదు. అందువల్ల ఈ పంట మీద కూడా రైతు సోదరులు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందువల్ల ఏంటంటే రైతు సోదరులకు అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే బెల్లాన్ని మనకు ఆ 2-3 నెలల్లో మనం తయారు చేసి కొంతవరకు అమ్మి మిగతా కొంతని బెల్లాన్ని ఉంచుకొని మిగతా 9 నెలలు 8 నెలలు కూడా మనం ఏంటంటే రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అమ్ముకోగలిగితే చెరుకు రైతులకు కూడా సంవత్సరం మొత్తం కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మన రైతు సోదరులందరూ కూడా ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుంటే చాలా మంచిది. మన అనకాపల్లిలో మనం రకరకాల బెల్లం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. బెల్లం నుంచి చాక్లెట్స్ అని, అలాగే బెల్లము ఓట్స్ తోటి బిస్కెట్లు అనేది, అలాగే కొర్రలు బెల్లము దాంతో బిస్కెట్లు, అలాగే రాగి బెల్లము బిస్కెట్లు, చిరుధాన్యాలతో న్యూట్రీబారు, అలాగే బెల్లం నుంచి కాఫీ ప్రీమిక్స్, బెల్లం రాగి కేకులు, బెల్లం కోటింగ్ అంటే మనకేంటంటే ఎక్కువగా షుగర్ కోటెడ్ సోంపు ఇవన్నీ వస్తున్నాయి కనుక ఈ మధ్యకాలం మేము జాగరీ కోటెడ్ సోంపు, అలాగే జాగరీ కోటెడ్ ఆమ్ల, జాగరీ కోటెడ్ జింజర్ అనేది మనం తయారు చేస్తున్నాము. అలాగే చెరుకు రసంతో జెల్లీస్ అనేది తయారు చేస్తున్నాము. అలాగే బెల్లంతో కుల్ఫీ అనేది మనం తయారు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బెల్లం చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, మనం బెల్లము దానికి డార్క్ కాంపౌండ్ యాడ్ చేసి బెల్లం చాక్లెట్స్ చేసుకోగలిగితే మనకు ఒక చాక్లెట్ అనేది 6 రూపాయలకి మనకు పడుతుంది. అలాగా మనకు ఒక బాక్స్లో పెట్టి ఒక 10 చాక్లెట్స్ మనం పెట్టి ఒక 60 రూపాయలకి మనం అమ్ముకోవచ్చు. ఈ విధంగా రకరకాల, అలాగే మన జొన్నలు బెల్లము కుకీస్ మనం చేసుకుంటే చాలా న్యూట్రిషియస్ కనుక మనం అది కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ఓట్స్ బెల్లంతో కూడా మనం బిస్కెట్స్ చేసుకోవచ్చు. అలాగే దాని నుంచి కేకులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. కనుక వినియోగదారుడికి చాలా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చినట్లు అవుతుంది. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఉపయోగము. ఎందుకంటే ఇక్కడ మిల్లెట్స్ మనం యాడ్ చేస్తున్నాము, అలాగే జాగరీ యాడ్ చేస్తున్నాము కనుక ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు అంటే కాల్షియం, ఐరన్, ఇవన్నీ కూడా జింక్, ఇవన్నీ కూడా సప్లిమెంట్ అవుతుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్ కూడా మనం ఇచ్చినట్లు అవుతాం కనుక ఈ విధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవడం మంచిది. అలాగే మల్టీమిలియట్ న్యూట్రీబార్ అనేది షుగర్ కేన్ జ్యూస్ నుంచి జెల్లీ ఏమీ లేదు, మన జ్యూస్ని తీసుకొని ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం బాయిల్ చేసి ఒక 5 నిమిషాల నుంచి దాంట్లో ఆగార్ అనేది లేదంటే జెలటిన్ అనేది ఒక జెల్ అనేది ఒక 1% యాడ్ చేయగలిగితే మనకు జెల్గా తయారవుతుంది. దీన్ని ఒక 4 రూపాయలు 5 రూపాయలు కూడా మనం చిన్నపిల్లలకి మనం సప్లై చేయవచ్చు. అలాగే బెల్లము ఉపయోగించి మనం ఏంటంటే ఉసిరిని అల్లాన్ని మనం క్లీన్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి డ్రై చేసి దాని మీద బెల్లం అనేది కోటింగ్ చేయగలిగితే దాని మౌత్ ఫ్రెష్నెస్గా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లంతో ప్రీమిక్స్ కూడా కాఫీ ఆర్ టీ ప్రీమిక్స్లు కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే బెల్లంతో కుల్ఫీ అనేది కూడా మనం దానికి ఒక టెక్నాలజీ కూడా మనం స్టాండర్డైజ్ చేయడం జరిగింది. కుల్ఫీ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం రకరకాల నట్స్ అవన్నీ యాడ్ చేసి బెల్లము అలాగే మిల్క్ వాటితో మనకు కుల్ఫీ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అలాగే టీ కాఫీలు యాడ్ చేసుకోవడానికి షుగర్ బదులుగా బెల్లము చిన్నగా 1.5 గ్రాముల బెల్లం ముక్కలు కూడా మనం తయారు చేసి అమ్ముకోగలిగితే మనం ఇది కూడా మార్కెట్ బాగా ఇచ్చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఎక్స్ట్రూడర్స్ అనేవి ఈ మధ్యకాలంలో మనకి బాగా వచ్చాయి, కోల్డ్ ఎక్స్ట్రూడర్స్. దీన్ని ఉపయోగించి బెల్లంతో రకరకాల పాస్తా ప్రొడక్ట్స్ కూడా గవ్వలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. గంటలకు 20 కేజీలు అనేది తయారు చేయవచ్చు. ఈ టైప్ ఆఫ్ మనకి ఎక్స్ట్రూడర్స్ కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రాల్లో బెల్లం పాకానికి కూడా బాగా డిమాండ్ పెరిగింది. మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ బెల్లం పాకం తయారు చేసి వాళ్ళ రకరకాల మన ఫుడ్లో యాడ్ చేసుకుని మనకి తీసుకుంటుంటారు. మిగతా జిల్లాలో పెద్దగా అవగాహన లేదు. ఈ బెల్లం పాకం కూడా మనం తయారు చేసుకోగలిగితే వేరే రాష్ట్రాలు మంచి మార్కెట్ అనేది ఉన్నది. ఈ మనకి ఏమీ లేదంటే బెల్లం తయారు చేసేటప్పుడు సాలిడ్ జాగరీ చేయాలంటే మనకి 82 బ్రిక్స్ కావాలి. అదే మనకి బెల్లం పాకానికి అయితే 65 బ్రిక్స్ అయితే మనకు సరిపోతుంది. 65 బ్రిక్స్ రాగానే బెల్లం పాకాన్ని తీసివేసి మనం దానికి అంటే బెల్లం పాకాన్ని తీసే ముందు మనకి ఏంటంటే ఒక ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ ఒక 100 లీటర్ రసానికి మనం యాడ్ చేయగలిగితే మంచి కలర్ అనేది వస్తుంది. దీన్ని మనకేంటంటే 65 బ్రిక్స్ రాగానే కిందకి తీసి దాంట్లో కొంత సిట్రిక్ యాసిడ్ అలాగే పొటాషియం మెటాబైసల్ఫేట్ మనం యాడ్ చేయగలిగితే మనకు 6 నెలల వరకు ఫ్రిడ్జ్ కండిషన్లో మనం
ఫ్రిడ్జ్లో మనకి ఎలాంటి చెడిపోకుండా మనం ఉంచుకోవచ్చు. ఇది లీటర్ 100 రూపాయల వరకు మార్కెట్లో ఉన్నది. ఇలాగా రకరకాల అంటే బాటిల్స్లో మనం వేసే ముందు మనం బాటిల్స్ మాత్రం స్టెరిలైజ్ చేసుకోవాలి, లేకపోతే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్య కాలంలో బెల్లం పొడికి కూడా మనకి మంచి డిమాండ్ ఉన్నది. మనకి బెల్లం పొడిని అంటే రైతు సోదరులు బెల్లాన్ని దిమ్మలుగా కాకుండా బెల్లం పొడి రూపంలో మనం తయారు చేసుకోగలిగితే మనకి విదేశాలకు బాగా పంపించవచ్చు. ఎందుకంటే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బెల్లం పొడిలో తేమ శాతాన్ని 2% అనేది మనం తగ్గిస్తాము. అలాగే ఎప్పుడైతే మనం 2% తీసుకొచ్చామో దానికి ఆ స్పాయిలేజ్ కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీట్గా ప్యాకింగ్ చేసి మన విదేశాలకు కూడా మార్కెట్కి కూడా పంపించవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయము. కెమికల్స్ యాడ్ చేస్తే మాత్రం ఇది మనకి గ్రాన్యూల్స్ రూపంలో మనకు రాదు కనుక మన రైతు సోదరులు దీన్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవాలంటే బెల్లముని ఏ విధంగా అయితే సాలిడ్ రూపంలో చేస్తామో ఆ టైంలో మన ఆ కాన్సన్ట్రేట్ పాకాన్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే అది కూల్ అయ్యే టైంలో మనం ఏం చేస్తామంటే ఒక తెడ్లు ఉపయోగించి చిన్న చిన్న రేణులుగా కన్వర్ట్ చేసి వాటిని దాంట్లో ఉన్న తేమాన్ని 5% నుంచి 2% తీసుకొచ్చి మనకు 2 mm సీవు జల్లిని ఉపయోగించి దాన్ని జల్లించి 2 mm సైజు గ్రాన్యూల్స్ సైజుని ఒక బ్రాండ్గా ఒక మంచి ప్యాకింగ్లో మనం పెట్టుకోగలిగితే సుమారుగా 1 నుంచి 1.5 సంవత్సరాలు చక్కగా మనం ఎలాంటి స్పాయిలేజ్ కాకుండా మనం కాపాడుకోగలము. మిగతా 2 mm సైజ్కి పెద్ద సైజు అన్నీ కూడా వేరే బ్రాండ్గా చేసి దాన్ని కూడా మనం అమ్ముకోవచ్చు. ఆ విధంగా మన రైతు సోదరులు చెరుకు నుంచి మన బెల్లం పొడిని కూడా మనం తయారు చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది మనం పొందొచ్చు. ఈ ఛానల్ వీక్షిస్తున్న మన రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.